#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఆదిత్య రెడ్డి, ఇది అడగాల్సిన ప్రశ్నే కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది సక్సెస్ అయ్యేదే హెరిటరీ హెయిర్ లాస్. అంటే వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంత సక్సెస్ వస్తుంది అని మీరు అడుగుతున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నదే ప్రత్యేకించి వంశపారంపర్యంగా వచ్చే బట్టతల కోసం. సో ఎవరికైతే వంశపారంపర్యంగా హెయిర్ లాస్ అయి ఉంటుందో, బట్టతల వచ్చి ఉంటుందో, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిదే ఒక సరైన సొల్యూషన్. ఇలా కాకుండా ఇంకే కారణాల వల్ల హెయిర్ లాస్ అయింది అంటే వాటికి రకరకాల మెడికేషన్ కానీ లేదా అదర్ ప్రొసీజర్స్ కానీ చేసి హెయిర్ని తెప్పించుకోవచ్చు. బట్ వంశపారంపర్యంగా హెయిర్ లాస్ అయింది, మీకు న్యాచురల్గా హెయిర్ గ్రో అవ్వాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరైన మార్గం. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం తీసుకునే వెంట్రుకలు ఏవైతే స్కాల్ప్ వెనకాల భాగంలో, సైడ్ భాగంలో తీసుకుంటామో, ఆర్ బియర్డ్ ఏరియాలో కానీ, చెస్ట్ ఏరియాలో కానీ, లేదా అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీ నుంచి తీసుకుంటామో, అటువంటి వెంట్రుకలు వంశపారంపర్యంగా జరిగే హెయిర్ లాస్ అంటే డిహెచ్టీ వల్ల ఏదైతే హెయిర్ లాస్ జరుగుతుందో వాటికి లోబడవు. సో అందుకనే ఇటువంటి హెయిర్ని ఎప్పుడైతే మనం తీసుకొని ఎక్కడైతే వంశపారంపర్యంగా బాల్నెస్ వచ్చిందో, ఈ ఫ్రంట్ ఏరియాలో కావచ్చు, టాప్లో కావచ్చు, క్రౌన్ ఏరియాలో కావచ్చు, ఇంప్లాంట్ చేసినప్పుడు ఇవి మొండిగా పెరుగుతాయి. వాటిని కట్ చేసుకోవచ్చు, వాటిని మీరు ఎటు కావాలంటే అటు దువ్వుకొనవచ్చు, అవసరమైతే గుండు కూడా చేసుకోవచ్చు. ఆ వెంట్రుకలు అలాగే పెరుగుతాయి.